So guys, we are again back for breakfast. So how is the food, bhai? Good, amazing. And the weather and the mountains outside are very good. I'll just show you after going outside. Guys, just check out. I'm just having a tea at this view. Oh my god. Hey mountains, I'm coming. Guys, medical test is going on. क्या आ नहीं रहा है क्या? मैं ट्राई कर सकता हूँ भाई. लेकिन मैं हैंड बैग सॉरी. Hello guys, good morning from Joshimath and welcome back to my YouTube channel again. So నేను మీకు చెప్తాను కదా సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో వీఆర్ ఫైనలీ గోయింగ్ టు అ స్నో ట్రెక్ విచ్ ఇస్ కువారీ పాస్. సో మనమైతే కువారీ పాస్కి అయితే వెళ్తున్నాం. సో మన బ్యాచ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 13 మెంబర్స్ దాకా ఉన్నారు అండ్ మీరు ఆ మౌంటైన్స్ చూడాలి ఇంకా. సో దిస్ ఈస్ అవర్ వేకప్ టు ద మౌంటైన్స్ అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ సెట్. సో వీఆర్ గోయింగ్ టు తుగాసి విలేజ్ ఫ్రమ్ హియర్. సో తుగాసి నుంచి మన ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది టు కువారీ పాస్. సో ఫస్ట్ మనము తుగాసి నుంచి గులింగ్ క్యాంప్ సైట్ అయితే మనం అక్కడ స్టే ఉంటుంది. అండ్ మన రూమ్లో అయితే శ్రీరామ్ బ్రో అండ్ జిల్ బ్రో అయితే ఉన్నాయి మన దగ్గర. సో శ్రీరామ్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ జిల్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్. సో మంచి బాండింగ్ అయితే అయిపోయింది మా ముగ్గురులో. మంచి ఫ్రెండ్షిప్ అనేది ఒక క్రియేట్ అయిపోయింది. సో డన్ విత్ అవర్ బ్రేక్ఫాస్ట్ యాజ్ వెల్. లెట్స్ గో. బయటికి రాగానే స్నో పీక్స్ కనిపించినాయి. అసలు క్రేజీ ఉంది కదా. సో గైస్ మన ప్యాకింగ్ అయితే ఇక్కడ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ కూడా వెళ్ళిపోయినాయి పైకి అండ్ అందరూ కూడా కూర్చోరు. సో ద జర్నీ టు తుగాసి విలేజ్ ఇస్ ఆల్సో స్టార్టెడ్. సో ఎక్కడ నుంచి అయితే మన ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుందో సో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్ స్నో పీక్స్. ఇక్కడ నుంచి వావ్ అసలు ఏమన్నా కనిపిస్తున్నాయి అసలు ఆ స్నో పీక్స్. ఇదైతే ఓ మై గాడ్ కొంచెం డ్రమాటిక్. वो सबसे जो लास्ट में दिख रही है ना सेकंड हाई स्पीड ठीक है तो आपको पता होगा. और इसकी हाइट है 25,600. So guys, that is Nanda Devi over there, which is the India's second highest mountain peak. So that is over there, which is not clear. I'll just show you the proper video. సో వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు తుగాసి విలేజ్ అండ్ మీరు అక్కడ పక్కన కూడా చూసుకోవచ్చు కదా స్నో అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచే. సో మోస్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ మనం తుగాసి విలేజ్కి అయితే మనం వెళ్ళిపోతాము అండ్ మన ట్రెక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అసలు నేనైతే నా పిచ్చ ఎక్సైటెడ్గా ఉన్నా నేను ట్రెక్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో గైస్ వీఆర్ ఫైనలీ ఎట్ తుగాసి విలేజ్ అండ్ మన ట్రెక్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ ట్రెక్కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి తుగాసి విలేజ్ నుంచి మనమైతే గులింగ్ క్యాంప్ సైట్కి వెళ్ళిపోతాం విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 9,000 feet ఎలివేషన్ వరకు ఉంటుంది. సో మీరు ఇక్కడ మ్యాప్ చూసుకోవచ్చు. తుగాసి నుంచి మనం గులింగ్ క్యాంప్ సైట్కి వెళ్ళిపోతాము. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 kilometers ఉంటుంది విచ్ ఇస్ అ వెరీ షార్ట్ డిస్టెన్స్ బట్ చాలా ఇంక్లైండ్ ఉంటుంది ఇది. సో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ఎందుకు చేస్తున్నా అంటే టు జస్ట్ స్నో ట్రెక్ని ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ నేను నా సెల్ఫ్ని టెస్ట్ చేసుకోవడానికి అయితే నేను చేస్తున్నా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను నా చుట్టుపక్కల కూడా మొత్తం చూసుకోండి ఒకసారి. మా టీం అయితే అక్కడ వెళ్తున్నా. సో మనం
బ్లాగింగ్ చేయాలి కాబట్టి మేము ఎప్పుడు లేట్. హాయ్ తాత. చలో తాత హాయ్ చెప్పినంటే మనం గుట్టుకో ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. మాకు పర్మిషన్ వచ్చేసింది తాత నుంచి. చలో క్రికెట్. కొంచెం పైకి రాగానే స్నో ప్యాచెస్ కూడా కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ట్రైల్ అయితే కొంచెం హార్డ్ అండ్ ఇంక్లైన్ కూడా అయిపోతుంది. సో ఒక్కసారి చూసుకోండి ఇక్కడ ఎంత ఇంక్లైన్ ఉందో. సో ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసుకొని పోవాలంటే అదొక టార్చర్ ఉంది. ఇక్కడ చూడండి మన ట్రెక్ గైడ్ మొత్తం న్యాచురల్గా చేయి వాడకుండా వాటర్ అవుతుంది అసలుకి బాయ్. ఈ పొట్టోని చూడండి చాక్లెట్ ఇస్తా మమ్మీ మాట కూడా ఇంటలేడు వాడు. మొత్తం అది ర్యాప్ తీసి పడేసి తింటూనే ఉండు. హాయ్. Where are you from, bro? From Kerala. So you're from Kerala? आप कहाँ से? हम हैदराबाद से. हैदराबाद से. Nice to meet you. जवान. Uday. उदय. Yeah. आपका नाम? सुमन. जवान. वेस्ट बंगाल. ओके, नाइस. आप अकेले हैं? नहीं हम लोग. So we are 12 to 13 members we are. रनिंग है. ये वीडियो रनिंग है. Yeah, video is running. If you want to speak, you can. हेलो दोस्तों. बहनों और भाइयों. कैसा का है? What is कैसा का है? कैसा है? अच्छा. So everyone is good. It's fun. आपका पहले बार है? Yes, this is my first time. And earlier I have done Kedarnath. ఒక దగ్గర నిల్చొని మా టీం కోసం అయితే వెయిట్ చేస్తుండే. సో పోరు కొడుతుందని చెప్పేసి హాయ్ చెప్పిన ఆయనకి. సో మెల్లగా అక్కడ నుంచి కాన్వర్జేషన్ మీరు ఏడు దాకా వెళ్ళిపోయిందో మీరు చూసుకోవచ్చు. అండ్ తనతో పాటు ఎవరైతే తన టీం నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళు కూడా పరిచయం అయిపోయారు. సో దట్ ఈస్ వాట్ సోలో ట్రావెలింగ్ ఇస్. సో యూ మీట్ పీపుల్, తెలుసుకుంటావు వేరే వాళ్ళ గురించి అండ్ యూ విల్ ఎంజాయ్ ద ట్రెక్. గైస్ మీకు ఇక్కడ స్నో పీక్ వ్యాలీ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ వ్యాలీ పేరు వచ్చేసి పార్వతి వ్యాలీ. అండ్ ఇక్కడే మహాశివుడు ఆల్మోస్ట్ 3000 years ఇక్కడే తపస్సు చేసిండట. నాకు యాక్చువల్లీ ఇక్కడ లోకల్ అయినా చెప్పినుండే అండ్ నేనైతే అస్సలు నమ్మలేకపోయినా. అండ్ ఎప్పుడే ఇన్నప్పటి నుంచి ఆ కొండను చూస్తున్న కొద్ది ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ అనేది వస్తుంది అసలుకి. సో గైస్ నేను మీకు చెప్పినా కదా ఐ కేమ్ హియర్ టు టెస్ట్ మై సెల్ఫ్ అని చెప్పేసి. ఆ టేస్ట్ ఏంటంటే నేను మౌంటైన్స్లో సర్వే అవ్వగలుగుతానా, ఆ కంఫర్ట్ జోన్ బయటికి రాగలుగుతానా లేదా. ఇది ఎట్లుంటుందంటే వాటర్ కావాలన్నా ఫారెస్ట్లో చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా అవే నింపుకోవాలో. సల్లయి హాట్ వాటర్ అయితే మనకు దొరకదు. టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ -15, -20 దాకా వెళ్ళే ఛాన్స్ అవుతుంది పైకి వెళ్తున్న కొద్ది, విచ్ ఇస్ వెరీ టార్చర్. స్నోలో ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ అది మొత్తం కంప్లీట్ డిక్లైన్ ఉంటుంది రేపటి నుంచి. ఇప్పుడే చూసిరు కదా ఎంత డేంజర్గా ఉందో. రేపటి నుంచి అయితే కంప్లీట్ స్నోలోనే ఉంటుంది మన ట్రెక్. అంత చాలా స్లిప్పరీ ఉంటుంది. అండ్ ఆ స్నోలో కూడా టెంపరేచర్స్ చాలా కోల్డ్ ఉంటాయి. నైట్ టైం అయితే అసలుకి టార్చర్. అండ్ మనం ఈ క్యాంప్లలోనే ఉండాలి. అండ్ క్యాంప్లలో బెడ్ ఉండదు, ఏముండదు, ఒక స్లీపింగ్ బ్యాగ్ ఇస్తారు అంతే. నైట్ టైం నువ్వే టార్చర్, నో లైట్స్, ఎనీథింగ్. సో ఒక ప్రాపర్ ఫారెస్ట్ బాయ్, ఒక మౌంటైన్ బాయ్ లాగా మనం అయితే బతకాలి రేపటి నుంచి ఒక 3 days వరకు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ మై సెల్ఫ్. నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. అండ్ నా లిమిట్స్ అనేది పుష్ చేయడానికి నేను ఇది చేస్తున్నా. సో ఇప్పటి నుంచి మన స్టార్ట్ అయిపోతుంది. చలో ఇప్పుడైతే మనం లంచ్ అయితే చేసేద్దాం. నడవండి. See guys, our campsite lunch today. It's Kori Pass. Guys, we are having lunch at 9,000 altitude. I'll show you the altitude.
చూడండి ఒకసారి 9,000 altitude. We are at 9,000. I'm just having my lunch. అండ్ లంచ్ అయిపోయినాక వాటర్ తాగాలి కదా, సో వాటర్ ఎట్లా తాగుతున్నా చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ హౌ యూ డ్రింక్ వాటర్ ఇన్ మౌంటైన్స్. సో చూడండి ఎట్లా ఉండేటోడు ఎట్లా అయిపోయిండో చూసుకోండి. చలో లంచ్ అయిపోయిన తర్వాత మన బాయ్స్ చూడండి స్నోతో అప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు కూడా. నేను అక్షయ్ భాయ్ అయితే మంచిగా పోస్ట్ లంచ్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేసినాము. సో మంచిగా ఇక్కడ మౌంటైన్స్ గురించి, సిటీ లైఫ్ ఎట్లుంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, తనే మౌంటైన్ లైఫ్ ఎట్లుంటుందో తను ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ నాకైతే అసలు మౌంటైన్ లైఫ్ పిచ్చగా నచ్చేసింది నాకైతే అసలుకి. ఈవెన్ మౌంటైన్ లైఫ్ ఇస్ ఆల్సో నాట్ దాట్ ఈజీ వాట్ యూ పీపుల్ ఆర్ థింకింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ లైక్ ఎవ్రీ సింగిల్ థింగ్ యూ హ్యావ్ టు గో miles to get that thing. If you want to live in a mountain, you have to leave your comfort zone and you have to work hard every day. And that is what I have learned from Akshay bhai today. सब कुछ नेचुरल है और सब कुछ फ्रेश है. Everything. वाटर आ रहा है इसमें, कोई फिल्टर नहीं है, कोई कुछ नहीं है. ठीक चारों माउंटेन के बीच में है. मतलब इन द सेंस आप इनकी गोद में हो. In the mountain bro अलग ही फील आ रहा है इधर तो. मैं समझ सकता हूँ आपके कैसी फीलिंग. हाँ. आपकी स्माइल बता रही है सर. You can see my smile. एड्रेनल स्पाइक अभी ऐसा आ रहा मेरे को. अभी चढ़ने मन कर रहा है. अभी चढ़ने मन कर रहा मेरे को. अभी चढ़ना गाइस, कब चढ़ना. तो आप ही देखो अभी हम लोग जिंदा है, कब मर जाएगा आपका भी हाथ में नहीं है, मेरा हाथ भी नहीं है. कब किसी को क्या हो रहा है कुछ भी किसी को भी समझ में नहीं है. Everything whatever you feel you have to do it right now. That's it. There's no tomorrow. Be like that and live like that. A few moments later. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 5 o'clock అండ్ ఇప్పుడైతే మనకి స్నాక్స్ కూడా వచ్చేసినాయి విచ్ ఇస్ పాప్కార్న్ అండ్ కప్ ఆఫ్ టీ. అగైన్ మనం మళ్ళీ వ్యూస్ చూసుకుంటా సేమ్ కప్ ఆఫ్ టీ అండ్ పాప్కార్న్ అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ తినేద్దాం మాకు ఇంచాలో. గైస్ చెక్అవుట్, ఐఎమ్ జస్ట్ డ్రింకింగ్ అ టీ అట్ 9,000 feet that too in Kulling with this amazing view. గైస్ మన వాళ్ళు అయితే అందరూ అక్కడెక్కడనో ఉన్నారు. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు స్నో ట్రైల్ కనిపిస్తుంది కదా, ఆడికైతే వెళ్దాం అనుకున్నా కానీ రేపు ఎట్లయినా వెళ్తాం మనం ఆడికి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఓవర్ దేర్ ఆడ పైకి. I am a penguin, I don't follow anyone. ఓ జస్ట్ ఇది ఏంటంటే అక్లమటైజేషన్ వాక్. ఇది ఏంటంటే మనము ఇప్పటిదాకా మేము చూసి కదా మన గులింగ్ క్యాంప్ వచ్చేసి 9,000 feet పైన ఉంది. సో ఏంటంటే కొంచెం అలవాటు కానికి సో జస్ట్ ఒక వాక్ కోసమే వెళ్తున్నా. ఎవరు వస్తలే, నేను ఒక్కనే మళ్ళా. సో లో ఓన్ డెసిషన్. Oh my god. So here presenting you the shades of mountains. 3, 2, 1, go. గైస్ ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఆల్ ద వ్యూస్. అండ్ ఇప్పుడైతే నేను ట్రెక్ డౌన్ చేసేస్తున్నా. నేను भाई टेम्परेचर का अभी कितना है? भाई 1 to 2 होगा. It would be almost 1 to 2. 1 to 2 almost. I'm just not wearing anything. Yeah. Freezing cold over here. Bro is legend. Thanks for the comment, bhai. Snow दिखा भाई. I'll not show you the snow today. Yeah, Tomorrow. చలో వీఆర్ తో గోయింగ్ డౌన్. నేనైతే కిందికి వెళ్ళిపోతున్నా. నేను నా వల్ల అయితే లేదు ఇప్పుడు ఈ కోల్డ్. ఇప్పుడు ఆ వ్యూస్ కోసం నేను అంతసేపు పైన ఉన్నా. ఆల్మోస్ట్ 1.5 hour నేను పైన ఉన్నా. నేను ఒక్కని దాని తర్వాత జీత్ బ్రో వచ్చిండు, దెన్ అగైన్ శ్రీరామ్ బ్రో అండ్
ఆదిత్య అండ్ ద ట్రెక్ గైడ్ అక్షయ్. సో అందరు నా కోసం వెయిట్ చేసి ఉండే. సో ఓన్లీ ఫర్ దిస్ వ్యూస్ నేను ఆడదాకా పోయినా పైకి. మీరు చూడండి ఆడ ఎన్నో అక్కడ దాకా వెళ్ళుండే. నేను ప్రాపర్ అక్లిమటైజ్ అయితే అయిపోయినాము ఆల్మోస్ట్ అందరం కూడా. కిందికి వెళ్ళిపోయి నేను క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తే బ్యాటరీ కూడా అసలు 1-2 ఉంది కాబట్టి బ్యాటరీ కూడా చాలా జల్దీ డ్రైన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి నేను అప్డేట్ చేస్తాను. గైస్ ఐ విల్ షో యూ ద టెంపరేచర్ వన్స్. सागर भाई and रात में कैसा कितना जा रहा है? रात में -4 तक जा वो -3. We have to be ready for this man. Oh my god. చలో నేనైతే వచ్చేసిన క్యాంప్స్ దగ్గరికి అయితే. సో గ్లౌజెస్ డౌన్ జాకెట్ వేసేసుకొని అయితే నేను కొంచెం నాకు ఫుల్ చలి పెడుతుంది. నేనైతే అయినా కానీ వెళ్ళిపోయి ఉండే. నేను నైట్ మీకు స్టార్ గేజింగ్ చూపిస్తాను నేను. Guys, time is almost 8 o'clock and we are here to have our dinner. Guys also here. Chalo. And guys, I have to tell you one more thing. From tomorrow we'll be having 2 guides and the captain is also here. He is Vipul Bhaiya and he is the main captain. From tomorrow he is going to take care of us. So dinner tent lo ippudu ma introduction aitundi ikkada. So guys, done with the dinner. So abhi hum log hai. Yes bro. So Jill is with me. Yeah. So हम लोग कैंप पे like हम लोग तो कैंप पे अंदर तो आ गया and it's very cold. It's zipping our beds. Chalo guys, good night. And night I'll try to show you some stargazing videos. So I'll try, but temperature is also very low. I'll give a try and I'll try to show you, okay? నేనైతే స్టార్ గేజింగ్ వస్తాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ అని చూడండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది అండ్ -2 degrees ఉంది చలి. కంప్లీట్ నమ్మైపోయింది. ఇట్స్ వెరీ టఫ్. ఇక్కడ ఎట్లుందంటే పైన కులారా దగ్గర ఇంకెట్లుంటుంది మీరే ఆలోచించండి. బట్ స్టార్స్ అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా? ఫకింగ్ మ్యాడ్. ఓహ్ చలో గైస్, గుడ్ నైట్ ఫర్ టుడే. మనం రేపైతే స్నో అడ్వెంచర్ అంటే స్నో ట్రెక్ చేయబోతున్నాం. మనకు ప్రాపర్ స్నో అనేది ప్రాపర్ స్నో రేపు స్టార్ట్ అవుతుంది. మనం అన్నీ చూపిస్తాను. Good night for today.